అయితే ఇప్పుడు మన చేతుల్లో ఉన్నది ఒక ఫుడ్ దగ్గర నుంచి, తీసుకునే ఫుడ్ దగ్గర నుంచి, మదర్ వాళ్ళకి ఫీడ్ చేసే దగ్గర నుంచి ప్రతిదీ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ మనం ఇప్పుడు మనం అన్నీ కూడా ఫర్టిలైజ్ అయినటువంటి ఫుడ్సే దొరుకుతున్నాయి. ఇది వరకట్లా మనకి ఏది సహజ సిద్ధంగా దొరకట్లేదు. అలాంటప్పుడు తినాలి తప్పదు, మనకు అవే దొరుకుతాయి. దానిని బ్యాలెన్స్ చేయడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్లీ అండి. బ్యాలెన్స్ చేయడానికి ఇప్పుడు చూడండి, పాసిబిలిటీ ఉన్న వాళ్ళకి మనకి చిన్న చిన్న మనమే ఇంట్లో గార్డెన్ లాగా పెంచుకొని కూరగాయలు పెంచుకోవడము, దట్ ఈస్ ద వన్ థింగ్. హార్వెస్ట్ చేసుకోవడము, అలా అప్పుడేంటి మనం వండుకున్నప్పుడు మనం పెంచుకున్నప్పుడు పెస్టిసైడ్స్ యూజ్ చేయము. సో దానివల్ల ఎన్విరాన్మెంటల్ రీజన్స్ ని మనం అవాయిడ్ చేయొచ్చు చాలా వరకు కూడా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనము ఇంట్లోనే మన వంటింట్లోనే ఒక పెద్ద క్లినిక్ ఉంది, అసలు ఫార్మసీ ఉంది. బట్ ఎవ్రీబడి ఈస్ ఫర్గెటింగ్ దాట్. ఎగ్జాక్ట్లీ. ఒక టాబ్లెట్ వేసుకుంటే ఇది బ్యాలెన్స్ అవుతుంది, ఇది తగ్గిపోతుంది, ఎందుకు నిమిషంలో అయిపోయేదానికి ఎందుకు కష్టపడాలి? ఈ స్టేజ్కి వచ్చేసారు ఆల్రెడీ. ఇంకా నెక్స్ట్ జనరేషన్ కూడా అసలు ఇది ఒకటి ఉంది, ఇది దీనికి పనికొస్తుంది అని వంటగదిలోకి వెళ్ళినా ఆ జనరేషన్ కి తెలియదేమో, ఎందుకంటే చెప్పేవాళ్ళు లేరు కాబట్టి. సో ఇప్పుడు మీరు వంటింట్లోనే అవసరమైనవి ఉన్నాయి అంటున్నారు. ఏమి అందుబాటులో ఉన్నాయి? ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం రేజ్ అయినప్పుడు ఒక మదర్ తన వంటింటి చిట్కాలతో ఎంతవరకు కంట్రోల్ తీసుకురావచ్చు? యాక్చువల్లీ ఈ రోజుల్లో చాలా మంది వంట చేయడం మర్చిపోయారు, వంటింటికి వెళ్ళడం లేదు అసలు. ఎందుకంటే వృద్ధుల్లో కానీ ఆఫీస్ కి రన్ అవ్వడము, బయట వాళ్ళ ఆఫీస్ లో ఫుడ్ దొరుకుతుంది లేదా అవుట్ సైడ్ ఫుడ్, మళ్ళీ రాగానే అలసిపోయి ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ద లేడీస్ ఆర్ ఫర్గెటింగ్ అబౌట్ ద కిచెన్ ఈ రోజుల్లో. అయితే మనము చూడండి, ఇప్పుడు అమ్మమ్మలు ఉంటారు మనకి కదా, ఊళ్ళల్లోకి వెళ్తే అమ్మమ్మలు నాన్నమ్మలు, సో వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది దీని గురించి. సో అలా కాకుండా ఈవెన్ నవడేస్ లేడీస్ ఆల్సో, యంగ్ లేడీస్ ఆల్సో వెళ్ళాలి, వాళ్ళు కూడా ఈ వంటింటి చిట్కాలు నేర్చుకున్నారనుకో. నేర్చుకోవడం ఏం లేదు, వంటింట్లో ఉన్న పదార్థాలతోనే వీఆర్ డూయింగ్. ఓకే, సో ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, మనకు వంటింట్లో ధనియాలు ఉంటాయి, జీలకర్ర ఉంటుంది, లవంగాలు, యాలకులు, ఓకే, ఓమా. సో ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి పదార్థాలతోనే ఎన్నో మనము క్యూర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఎర్లీ ప్యూబర్టీ అనే కాదు, ఎవరికైనా లైక్ మెన్సెస్ వచ్చింది అనుకున్నప్పుడు కడుపు నొప్పి వస్తుంది, సహజ సిద్ధమైంది. అయితే ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే, కొద్దిగా కడుపు నొప్పి రాగానే భరించకుండా టాబ్లెట్స్ వేసుకుంటున్నారు. కానీ అది అప్పుడు టెంపరీ మైట్ బి దే విల్ గివ్ ద రిలీఫ్, బట్ ఎంత తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి దాంతో అనేది దే డోంట్ నో. అసలు పీసీఓఎస్ ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ ద టేకింగ్ ద టాబ్లెట్స్ అండ్ లైక్ తర్వాత అబార్షన్స్ అయ్యే అవకాశం పెరుగుతున్నాయి చాలా. సో ఇవన్నీ కూడా ఈ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల, ఎందుకంటే ఇట్స్ హార్మోనల్, ఇట్స్ బాడీలో సహజ సిద్ధమైన హార్మోనల్స్ ద్వారా జరుగుతున్న దాన్ని మనం ఒకసారి దాన్ని అబ్స్ట్రక్ట్ చేస్తే అక్కడ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఇంబ్యాలెన్స్ వస్తే దట్ లీడ్స్ టు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ద హెల్త్ ఇష్యూస్. సో అందుకోసమనే మనం పట్టుకుని వచ్చినప్పుడు ఒక లేడీ, ఒక తల్లి, అమ్మ ఏం చేయాలి, వంటింట్లోకి వెళ్ళి కాస్త ధనియాలు తీసుకుని దాంట్లో చిన్న చిట్కా అండి. ఇప్పుడు మనకు పెద్దవాళ్ళు లైక్ ఊళ్ళల్లో ప్రెగ్నెన్సీస్ వస్తాయి కదా, డెలివరీ టైంలో మనకు పెయిన్స్ వస్తాయి. ఆ పెయిన్స్ లో 2 రకాల పెయిన్స్ ఉంటాయి, ఒరిజినల్ పెయిన్స్ అండ్ లైక్ ఫాల్స్ పెయిన్స్ అంటాం, ఫాల్స్ పెయిన్స్ వస్తాయి అంటారు, లైక్ డెలివరీ పెయిన్స్. ఆ ఫాల్స్ పెయిన్స్ తగ్గించడానికి వాళ్ళు, మన అమ్మమ్మలు నాన్నమ్మలు ఏమి ఇచ్చేవాళ్ళు, వాళ్ళు ఏమీ లేదు, ధనియాలు తీసుకొని వంటింట్లో వాళ్ళు కాస్త అర్ధరాత్రి పూట నొప్పి వస్తుంది కడుపులో అనగానే వాళ్ళకి అక్కడ హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయండి, అసలు ఏమీ లేవు. సో వంటింట్లోకి వెళ్ళి కొన్ని ఒక 2 చెంచాల ధనియాలు తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి బాగా బాయిల్ చేసేసి మంచిగా దాంట్లో కొద్దిగా బెల్లం అలా వేసేసి ఇస్తే తాగితే ఫాల్స్ పెయిన్ అయితే ఇమీడియట్ గా పోతాయి కూడా. ఓకే, కానీ అది ఎవరు చేయట్లేదు. సో అది యూజ్ చేసామనుకోండి, ఈవెన్ ఈ లైక్ మనకి మెన్సెస్ వచ్చినప్పుడు వచ్చే కడుపు నొప్పి కూడా మామూలు కడుపు నొప్పికి బాగా వర్క్ అవుతాయి చిట్కాలు. ఓకే, సో కొద్దిగా ధనియాలు కానీ, లేదా మామూలుగా ఒబేసిటీలో, బికాస్ ఒబేసిటీ ఆల్సో వన్ రీజన్ ఫర్ ద ఎర్లీ ప్యూబర్టీ. సో ఒబేసిటీలో ఏం చేయాలి అంటే, మనము లైక్ డీటాక్స్ వాటర్ అని తయారు చేసుకోవాలి ఇంట్లో, కిచెన్ లో. ఎలా అంటే మనకి లైక్ 1 లీటర్ ఆఫ్ వాటర్ కి 1 స్పూన్ ఆఫ్ ధనియా అండ్ 1 స్పూన్ ఆఫ్ జీరా, 2 వేసి బాగా బాయిల్ చేసేసి ఒక బాటిల్లో మనం ఫిల్టర్ చేసి పెట్టుకొని డే అంతా కూడా గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగుతూ ఉండాలి మనం కొద్దిగా. ఇట్ డీటాక్సిఫైస్ ద బాడీ, దాంతో పెయిన్ అలాంటివి కూడా తగ్గుతుంది. అండ్ ఈవెన్ ఎక్స్ట్రా ఫ్యాట్ కరిగిపోవడానికి కూడా చాలా లైక్ ఇట్ హెల్ప్స్. ఓకే.